హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బై స్లెవిన్ ఛానల్. మనిషి మచ్చిక చేసుకునే మొట్టమొదటి జంతువు కుక్క. సుమారు 14,000 సంవత్సరాల క్రితం ఇది మనిషితోనే కలిసి జీవించడం నేర్చుకుందని అంటారు పరిశోధకులు. ఇక భారతదేశంలో కుక్కను కాలభైరవుడు అని సంబోధిస్తారు. కాలభైరవునికి దేవాలయాలు కూడా ఉన్నాయి. శునకాలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. ఆ విషయాలు మీకు తెలుసుకునే ముందు ఎంటర్టైన్మెంట్ బై స్లెవిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సైన్స్ మరియు టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలను నమ్మేవారు లేకపోలేదు. ఇక కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయా అంటే ఉంటాయి అనే నమ్మేవారు ఉన్నారు. అయితే అది అసంభవం అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ నమ్మకం గ్రీకుల నుంచి వచ్చిందని వారు తెలియజేస్తున్నారు. గ్రీకుల బలమైన నమ్మకం ఏమిటంటే కుక్కలు దుష్టశక్తుల్ని కనిపెట్టగలవని, దెయ్యాలను చూడగలవని, కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని, ఎవరో చనిపోతారని అనుకోవడం. నేటి నాగరికులు కూడా కొందరు ఇలాంటి వాదనలు సమర్థిస్తున్నారు. కుక్కలు ఏడవడానికి గల కారణాలు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే అనారోగ్యమో మరేదైనా కారణమే ఉండొచ్చు అని అంటున్నారు. ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే 7 గిట్టలున్న కుక్కకు దెయ్యాలు కనబడతాయని మాత్ గ్రోనింగ్ అనే అమెరికన్ రచయిత ఓ పుస్తకంలో రాశాడు. కుక్క ఏదైనా శూన్యంలోకి చూసి అరుస్తున్నా, ఏడుస్తున్నా ఖచ్చితంగా దెయ్యాన్ని చూసి అయి ఉంటుందని, అప్పుడు దాని 2 చెవుల మధ్య నుంచి చూస్తే ఆ దెయ్యం మనకు కూడా కనిపిస్తుందని రాశాడాయన. దీన్ని కొందరు కొట్టి పారేశారు. కానీ ఎంతమంది నమ్మారు? దెయ్యాల్ని సైతం చూడగలిగేంత శక్తి ఉన్న కుక్కలు చావును పసిగట్టడంలో వింతేముంది అన్నారు చాలా మంది. అంటే కుక్కకు మనుషుల మరణం గురించి తెలియడం నిజమేనా అంటే వాటికవి మరణాన్ని కనిపెట్టడం అసాధ్యమని అంటున్నారు శాస్త్రవేత్తలు. దయ్యాల్ని చూడటం, మరణాన్ని పసిగట్టడం వంటివన్నీ మూఢనమ్మకాలే అంటారు వాళ్ళు. కాకపోతే చావుకు దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కల ఉంటే మార్పులకు లోనవుతున్న వారి శరీరపు వాసన గాలి ద్వారా వీటికి చేరితే దాన్ని బట్టి అవి పసిగట్టవచ్చు అని అంటున్నారు శాస్త్రవేత్తలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎంటర్టైన్మెంట్ బై స్లెవిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్, జై హింద్.